కింగ్ జాన్సన్ విక్టర్ ఏం చెప్తుండో ఒకసారి చూడండి, మీరే చూడండి. ఆయన చదివిన వచనం ఏంటిది, ఆయన చెప్పేది ఏంటిది, అసలు చూడండి ఒకసారి. లేదండి, ఈరోజు సభలంటే రావడం లేదు, లేఖనాల పరిశోధన అంటే రావడం లేదు, వాక్యం నేర్పిస్తామంటే రావడం లేదు. శనివారం కూటమన్నా రారు, మంగళవారం కూటమన్నా రారు, బుధవారం కూటమన్నా రారు, రోడ్డు మీద సభలు పెడుతున్నామంటే రారు. ఈ రాని వాళ్ళందరికీ యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏంటో తెలుసా? అంత్య దినమున వానిని నేను లేపను. చనిపోయిన తరువాత నిన్ను దేవుడు సమాధుల్లో లేపడట. చదవండి, అక్కడ ఉంటుంది 54. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. బాబా చెప్పేస్తున్నాడండి ఆయన. నా శరీరము తిని, ఆదివారమున రొట్టెను తిని, ఆదివారమున ద్రాక్షరసము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవ్వరూ ఆదివారాలు మానకండి. ఇక రొట్టె ద్రాక్షరసం తీసుకొనుటకు రావలసిందే. నువ్వు సంఘంలో కూర్చో. మరి ఇప్పుడు ఆయన రక్తము శరీరం తింటే చనిపోయాడు అని చెప్పిండు కదా, మరి ఇప్పుడు ఒకసారి ఆయన ఏమైందో చూడండి. ఏమైంది? చనిపోయాడు. కానీ లేఖనం, ఆయన చదివిన లేఖనం అది కాదు కదా, అట్లా లేదు కదా. ఎట్లుంది అన్నది మనము చూద్దాము. సరే, అది చూసే ముందు ఫస్ట్ ఒక మాట చెప్తా. ఈయన ఏమంటున్నాడు, అక్కడ మీటింగ్ పెట్టినా రారు, ఇక్కడ మీటింగ్ పెట్టినవాడు ఎక్కడ మీటింగ్ పెట్టినా రారు. మరి యేసుప్రభే చెప్తుండు కదా, ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ రావద్దు. నా చర్చిలో ఉన్నాడు యేసుప్రభు, అన్న ఇంట్లో ఉన్నాడు అని చెప్పిన, అడవిలో ఉన్నాడు, ఎక్కడున్నానని యేసుక్రీస్తే చెప్పిండు కదా పోవద్దు అని చెప్పి. మరి ఎక్కడ పోవాలా అంటే, ఎవడో మనుషులు చెప్తే పోవద్దు, కానీ ఎక్కడ పోవాలా? లేఖనం చెప్పాలా, దేవుడు చెప్పాలా. లేఖనం అంటేనే దేవుడు. మరి లేఖనం ఎక్కడ పోమని చెప్పింది? యోహాను ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1-4. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసరందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండి, వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రము కానివారు. అది నేనే 4వ వచనంలో. మరి నా దగ్గర కదా యేసు ప్రభు ఉన్నాడు, మీరెట్లా రమ్మంటున్నారు విక్టర్? నీవు ఎట్లా రమ్మంటున్నావు పాస్టర్ విక్టర్? ఆయన చచ్చిపోయాడు, ఆయనకి ఇప్పుడు వినవరదు. కానీ అలా సంఘం ఆయన దగ్గర ఇన్నోళ్ళప్పుడు చెప్తున్నారు, లేదా ఇదే రకంగా పాస్టర్లు అందరు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పోతున్నాడు, ఎక్కడ పోమన్నాడు? నా దగ్గరికే రావాలి, నా దగ్గరనే చేస్తున్నాడు లేఖనం. ఆయనతో పాటు నిల్చున్నాడు అంటే నాతో పాటు ఉన్నాడు, కాబట్టి నా దగ్గర రావాలి. కాబట్టి మీరు విలువద్దు, ఏ పాస్టర్ కూడా విలువద్దు, పిలిచినా మీరు పోవద్దు. ఎందుకంటే యేసుప్రభు చెప్పింది కదా పోవద్దని. ఎక్కడున్నాడు యేసుప్రభు అంటే లేఖనం ప్రభు అక్కడ ఉన్నాడు. సరే, మరి ఇప్పుడు ఆయన చదివిన వాక్యం ఏంటిది? చనిపోరు, నిత్య జీవం గలాడని చెప్పిండు, కానీ ఆయన చనిపోయాడు, అంతేనా? సరే, కానీ లేఖనం ఎట్లా ఉంది? ఆయన చదివిన లేఖనము ఆయనకు అర్థం కాలేదు, మనం చదివి చూపిస్తాం. వీళ్ళ జ్ఞానమే లేదు. సరే, యోహాను సువార్త 6వ అధ్యాయము 54 వచనం, ఇదే కదా ఆయన చదివింది. చూడుండ్రి ఏమున్నదో. 54 నుంచి 58 వరకు. నా శరీరం తిని నా రక్తం దాగు వాడే నిత్య జీవం గలవాడు. అంత దినంలో నేను వానలు ఎవరు నిత్య జీవం గలవారని అంత దినంలో ఎక్కువ. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం దాగు నాయందు నేను వానియందు నిలిచి ఉండదు. ఆయన నిలిచి ఉంటే ఇంకెట్లా మరణం ఉంటుంది? ఉండదు. జీవం గల తండ్రి నన్ను పంపాను, మరణం గల తండ్రి కాదు, జీవం గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నేను పరలోకమందు దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నా తిని చనిపోయినట్టు కాదంట. పితరులు ఎట్లా చచ్చిపోయారంట? పితరులు మన్నా తిని చనిపోయినట్టు కాదంట. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానంట. నిశ్చయం అంటే ఎప్పటికీ జీవిస్తాడని నిశ్చయంగా చెప్పిండు కదా. మరి ఈయన ఎట్లా చచ్చిపోయిండు అని అడుగుతున్నా. ఈయన ఎట్లా చచ్చిపోయాడు? ఇంకా కూడా చూసుకుంటే ఏముంటుందంటే 6వ అధ్యాయం ఇందులోనే మీద చూసుకుంటే 47వ వచనంలో ఈయన నువ్వు ఏం క్రియ చేస్తావు అంటే యేసుక్రీస్తు ఒకటే చెప్తాడు, నేను మరణాన్ని తీసేస్తా అని చెప్తాడు. కాబట్టి నిత్య జీవంగా విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నా తినినను చనిపోయారు. ఆ విధంగా చచ్చిపోరంట. ఏ విధంగా ఆత్మగా చచ్చిపోయారా? కాదు కదా.
మన్నా తిని కూడా చనిపోయారు కదా, అట్లా కాదంట. దీన్ని తినవాడు చావకుండున్నట్లు, అంటే అస్సలు చచ్చిపోకుండా ఉండున్నట్లు పరలోకంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. అంటే మరి అస్సలు చచ్చిపోదు కదా, మరి ఎందుకు చచ్చిపోయిండు ఈయన అని అడుగుతున్నా నేను. ఎందుకు చచ్చిపోయిండు అని అడుగుతున్నా. కాబట్టి ఒకటే చెప్తా, మరి ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అంటే యేసుక్రీస్తు ముందే ప్రకటన గ్రంథం ఆ రక్తం ఇచ్చి కొనిన వాళ్ళు ఇవన్నీ కూడా లేక షార్ట్ మెసేజ్ కాబట్టి టక చెప్తున్నా. ఇవన్నీ ఆల్రెడీ నా ఫేస్బుక్లో ఉంటాయి. ఎవరు ఆ చచ్చిపోనుకుంటుండేటోళ్ళు అంటే ముందే చెప్పేసి రక్తం ఇచ్చిన వాళ్ళు కొన్నోళ్ళు ఎవరు అని చెప్పేసి. ఎవరంట? గొర్రెలు. ఎవరు? ఆయన గొర్రెలు అంట. 10వ అధ్యాయం చెప్తాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, వాటికి ఏంటంటే నా సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలిచిన అవి వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ చనిపోవు. అదే ఆ రక్తం ఇచ్చి కొన్నోళ్ళు మేమే ఆయన ఆయన సొంత గొర్రెలకు పేరు పెట్టించారు. ఏం పేరు అంటే అదే ప్రకటన గ్రంథం 10 ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలందు లిఖించమన్న 1,44,000 మంది ఆయనతో కూడా ఉండి వాళ్ళ స్త్రీ సంగతి అది నేనే, వీళ్ళు ఎవ్వరుగా. కాబట్టి యేసుప్రభు చెప్పిండు, ఎక్కడ పడితే అక్కడ పోదు. నేను చచ్చిపోను అని యేసుప్రభే చెప్పిండు. ఎందుకంటే ఏం చెప్తాడు? నా చేతుల నుంచి ఎవరు విడిపియలేరు, నాకంటే గొప్ప నా తండ్రి చేతుల గురించి ఎవరు. కాబట్టి తండ్రి నా చెయ్యి ఏడిచినావు అనవసరం లేదు. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెప్తుంది చనిపోరు అని చెప్పి. ఆ పిల్లలం మేమే. అంటే ఆ అపోస్తులకు ముందే చెప్పిండు, మీరు చనిపోతారు కానీ మీరు మళ్ళీ బతుకుతారు, కానీ అది అపోస్తులే బతుకుతారు, వేరే వాళ్ళు బతకరన్నది గుర్తుపెట్టుకోండి. అపోస్తులు వాళ్ళ దగ్గర ఇన్నోలే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా మొదటి పునరుద్ధానంలో బతకరన్నది గుర్తుపెట్టుకోరి. అర్థమైందా? తర్వాత సజీవులే ఎత్తబడతారు అన్నది గుర్తుపెట్టుకోరు. మరి అపోస్తులు ఏం చెప్పారు? మీరు మరి అపోస్తులు ఎందుకు చచ్చిపోయారు అని వచ్చి మీరు. అందుకే ఏమని ఉంటుంది 2 కొరింథీయులు 4:12 ఏమని ఉంటుంది అంటే, మాలో మరణము మీలో జీవము కార్యసాధకం అయింది. అంటే వాళ్ళ లోపల ఏముందంటే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి తెలుసు, కానీ ఈ రక్తం ఇచ్చి కొన్నోళ్ళు మేము చచ్చిపోమని చెప్పి ముందే అపోస్తులు చెప్పారు. కాబట్టి మాలో మరణం అంటే ఏ మరణం కోసం అట్లా అంటే వాళ్ళ ఆత్మలో చచ్చిపోతారా? కాదు కదా, మాలో మరణం మేము చచ్చిపోతాం కానీ మీరు మాత్రం చచ్చిపోరు అని చెప్తున్నాడు. ఏ మరణం? శరీర సంబంధమైన మరణం కోసమే కదా చెప్తున్నారు, ఆత్మ సంబంధమైన మరణం కోసం చెప్పట్లేదు కదా. కాబట్టి జాగ్రత్త, ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నా. కాబట్టి నాకు పూర్తి వివరణ కావాలంటే ఫేస్బుక్లో అన్ని లైన్గా 1 గంట 1.5 మెసేజ్ ఉంటుంది, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా?